ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్నా సరే యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇస్తేనే బిల్లులు చెల్లించాలి అన్నటువంటిది మోడీ సర్కార్ తీసుకున్నట్టు నిర్ణయం. ఎందుకంటే ఇదివరకు అక్కడి నుంచి ₹1 కోటి పంపించారు, ఇక్కడేమో అక్కడేమో లెక్కల్లో ఇచ్చినట్టు ఉంటుంది, ఇక్కడేమో వాడేసుకుంటారు, వేరే వాటికి మళ్ళించేసుకుంటారు. అలా కాకుండా ఏ పర్పస్కి ఇస్తే ఆ పర్పస్కే వాడాలనేది మోడీ గవర్నమెంట్ ఫార్ములా. దాన్ని గతంలో 2019కి ముందు తెలుగుదేశం పార్టీ విభేదించినప్పుడు బీజేపీతో అసలు యుటిలైజేషన్ సర్టిఫికేట్లు అడగడానికి మీరెవరు, మన ఫెడరల్ వ్యవస్థ, మీరు మేము కట్టిన పన్నులతోనే మీరు డబ్బులు ఇస్తున్నారు, మీరు ఆ డబ్బుల గురించి మళ్ళీ యూసీలు ఇవ్వలేదని చెప్పి ఇవ్వకపోవడం ఏంటి, దీని మీద తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటే హెచ్చరించారు. నేను అప్పుడే చెప్పాను, యుటిలైజేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇచ్చిన దానికి బిల్లులు చూపించమని అడుగుతుంటే అది తప్పవదు, అది ఇవ్వకపోతే ఇవ్వరు అన్నటువంటిది. ఆనాడు దాన్ని తప్పుపట్టినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు అదే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదన్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇవాళ తాజాగా ఏదైతే వరద సహాయకు సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు, పోలవరానికి ఇచ్చిన కేంద్ర నిధులు మళ్లించారు, పంచాయతీరాజ్ విభాగంలో 990 కోట్లు మళ్లించారు, ధాన్యం ఇచ్చిన రైతులకు 1650 కోట్లు బకాయిలు పెట్టారు, 10.5 లక్షల కోట్లు అప్పు చేశారు, 1,00,000 కోట్లు బిల్లు చెల్లించాలి, ఖర్చు పెట్టిన డబ్బులను ఖాతాల్లో చూపలేదు, వరద బాధితులకి సంబంధించి అయితే సాయం మేము పెద్ద ఎత్తున స్పందన వచ్చినటువంటి నేపథ్యంలో భారీగా సాయం చేస్తున్నామని ప్రకటించారు.